తాజా అంశాన్ని చూస్తున్నాం. సచివాలయం పై నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ ఘటనలో కారు ధ్వంసమైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, సచివాలయంలోని ఏ అంతస్తు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి, ఆ వివరాలేంటి? కొద్దిసేపటి క్రితం సచివాలయంలో ఈ పెచ్చులు పైనుంచి పెచ్చులు ఊడిపడడంతో అక్కడ పార్కింగ్ లో ఉన్నటువంటి కారు దెబ్బతింది. దక్షిణం వైపు, అంటే ఇటు మీడియా పాయింట్ ఉండే దక్షిణం వైపు ఉన్నటువంటి 6వ అంతస్తు నుంచి పెచ్చులు ఒక్కసారిగా పడ్డాయి. అక్కడ కింద పార్కింగ్ లో ఉన్నటువంటి రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కార్ పైన పడడంతో కారు ఇంజిన్ వైపు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా, భాగం అంతా పూర్తిగా దెబ్బతింది. అయితే ఆ సమయంలో కారులో గాని పరిసరాల్లో గాని ఎవరు ఉండకపోవడంతో ముప్పు తప్పింది. అయితే ఇటీవల తాజాగా నిర్మించిన సచివాలయంలో ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పైనుంచి పడినటువంటి దానివల్ల అసలు ఎవరికి ప్రమాదం జరగకపోయినప్పటికీ రాష్ట్ర సచివాలయ కేంద్రం, పాలనా కేంద్రం 6వ అంతస్తులోనే ముఖ్యమంత్రి కార్యాలయం, సిఎస్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. 6వ కార్యాలయం అంటే బయట వైపు నుంచి ఈ పెచ్చులు ఊడిపడడం అనేది చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రధానంగా పెచ్చులు ఊడటానికి కారణాలు ఏమైనా తెలిసాయా ఏంటి అనేసి? సచివాలయం కొత్తగా నిర్మించిందే, ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, 100 కోట్లతో నిర్మించారు. అయితే దీనికి సంబంధించి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ దీన్ని నిర్మించింది. అయితే గతంలో నిర్మాణ లోపాలున్నాయని విపక్షాల నుంచి ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ ఘటన జరగడంతో మరొకసారి చర్చనీయాంశంగా మారింది. అయితే అది ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ కూడా ప్రభుత్వం దానిపైన పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు నగేష్.